హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడే ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ ఎక్స్పెరిమెంట్ లో మన జింగానికి ఏళ్ళు అయితే మొత్తం ఎట్లా రాసుకుపోయినాయి అంటే బొక్కలు కనబడుతున్నాయి. వాంతీట వాళ్ళని మనం చెప్పిన 10 సార్లు అలా పెట్టకరా చేద్దా బ్యాక్ అంటే పెట్టిండు తాగిండు. మరి ఏం చేస్తాం? వద్దని చెప్పంగా అయినని సడన్గా చూడాలంటే గివ్ అయ్యా ఏం చేస్తాం? బ్యాండేజ్ తెచ్చిన. ఈ ఎక్స్పెరిమెంట్ లా ఘోరంగా అంటే ఘోరంగా ఎంజాయ్ చేసినాం. అందుకోసమే థమ్స్అప్ నోరుతో బొంగు పోయింది. థమ్స్అప్ మిక్సర్ తెచ్చుకున్నావా? తెచ్చుకుంటాం. అట్లా కూడా ఎండబడుతుంది, కొద్దిగా రిలాక్స్ అయ్యామని తెచ్చుకున్నాం. పోయిరా నారా ముంగడ థమ్స్అప్ కనవడానికి బ్యాండేజ్ పక్కకి వేసిండవు. చింటూ అలా బండ్లో పెట్టుకుంటే అట్లా అయింది. ఇగో ఇక్కడ మిషన్ నడుతూనే ఉంది. ఇగో ఎప్పుడు థమ్స్అప్ తెచ్చుకున్నా కారపట్లో ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇంకో గ్లాస్ కొంచెం కింద పడుతుంది. ఫస్ట్ క్లాస్ లో దుమ్ము ఉంటుంది, దయ్యానికి పెట్టాలి. ఫస్ట్ క్లాస్ లో దుమ్ము ఉంటుంది. దుమ్మది ఎన్నడు తాగినట్టే. నువ్వు ఏదైనా తాగుతావు అట్లా. గైస్, ఇంతమంది మన స్టూడియోకి అయితే స్టూడియోకి వచ్చి ఈ టబ్బులు ఇంకా మన ఫ్యామిలీ ఛానల్కి ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే షూట్ చేసి ఉంది. సో ఆ ఐటెం అయితే తీసుకోవడానికి వచ్చిన, పోయి షూట్ చేయాలి. ఇప్పటిదాకానే మన ఫ్యామిలీ ఛానల్ వీడియో అయితే సగమే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సగం మన స్టూడియోలో అయితే చేయాలి. ఈ ఎక్స్పెరిమెంట్లో ఇన్ని అయితే ఖరాబ్ అయిపోయినాయి. ఫ్రిడ్జ్, కూలరు ఇంకా అవట్ ఖరాబ్ అయిపోయినాయి. సో వీటిని అయితే బాగా ఇట్లా మొత్తం తీసేస్తారు థర్మకోల్. ఇది ఎందుకు బాగా ఇట్లా తీసేస్తారు? ముందు ఎక్స్పెరిమెంట్లకు పనికొస్తుందని తీసేస్తారు. దీన్ని మొత్తం ఇట్లా ఇచ్చగొడుతుంటే ఇలా ఇళ్ళకే ఏమో పైప్ వెళ్తుంది. పైప్ వైర్ తీగ ఇంకా సలాక రక్కున్నాయి. ఇందో ఏమో మొత్తం ఇట్లా చుట్టున్నది. ఇది ఏం వైర్ బా? సలాక రక్కున్నాయి. చిన్న సన్న సలాక పైపా? ఏమైతుంది కూలర్ ఫ్రిడ్జ్ లా? వీటితోనే కూల్ ఉండేది. అది పైపు ఒకసారి ఎక్స్పెరిమెంట్ గ్యాస్ 200 తీసుకున్నారు ఒక ఫీటు. అది గంట వెళ్ళింది. ఇంతకుముందు ఏం చేసి మన సంబంధాన్ని ప్యాక్ చేసుకుని ఇంటికి అయితే వచ్చినాం. ఇంటికి ఘోరంగా అంటే ఘోరంగా వర్షం కొడుతుంది. ఇది కూడా వచ్చి మన కెమెరా ఇవన్నీ కాలునే ఉన్నాయి. వెలిసినాక తీసుకురావాలి. నెక్స్ట్ డే. హలో గైస్, గుడ్ మార్నింగ్. రీసెంట్గా పర్సు దొరికిందని వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేసినాం కదా. సో ఆయన అయితే కాంటాక్ట్ అయ్యి ఫోన్ అయితే వేసిండు. ఎప్పుడో వేసిండు, మేము మొన్న కరీంనగర్ అయినప్పుడే. సో వస్తున్నా అనుకుంటే రాలేదు. మొన్న ఈరోజు వచ్చిందట. నరేందర్ నేను ఇచ్చిరానికి పోతున్నా. పర్సు పెట్టి కదా బావకైతే ఫోన్ చేసిండు వచ్చినా అని. సో బావ మాకు చెప్పిండు పొమ్మని. అలా ఒక ఆయన వేయండి ఇక్కడ నుంచి. ఆయన కాదా అని ఒకసారి చూద్దాం. ఫోటో తీసి అలా ఫోటో ఉంది కదా చూడు. కాదనే ఆయన ఆలేనా? నీదేనా అన్న? ఎట్లా పోయింది అది? బస్ స్టాండ్ వెళ్తాను. బస్ స్టాండ్ సిద్దిపేట బస్ స్టాండ్ కన్నా. బస్ స్టాండ్ మేము వీడియోలు చేసే కాడ ఆడ వాడేసిపోయారు. గీనే ఇక్కడ సైడ్ ఉండదు చూడు. డబ్బులు ఉండేలా తీసుకుంటు. డబ్బులు ఉండేనా? డబ్బులు కూడా నాకు ఇంపార్టెంట్. అదే మేము అలా అన్ని కార్డులు ఉండే. అందుకోసమే కాంటాక్ట్ అయినా. రైట్ అన్న. అన్ననైతే వచ్చి తీసుకోవేయండు. ఆ పర్స్ వచ్చేసి
నర్సపేట పాత బస్ స్టాండ్ దగ్గర వెళ్ళిందట. అక్కడ పోతే అలా పైసలు ఉన్నాయట 5,000 దాకా. ఆ పైసలు తీసుకొని మన వీడియో తీసే లొకేషన్ కాడ వాడేసి ఎటు వేరే వాళ్ళు. సో మాకెదో దొరికింది, అట్లా అయిపోయింది. ఈరోజు ఇంకా వీడియో అయితే ప్లాన్ చేయలేదు. ఈరోజుకి ప్లాన్ చేసినాక వీడియో షూటింగ్ ఎందుకు అయితే పోవాలి. ఇప్పుడైతే మనం ఎక్స్పెరిమెంట్ చేసినాం కదా రాయల్ ఎన్ఫీల్డ్ది, మనం బ్యాక్ వీల్ సంబంధించిన అన్ని ఇప్పేసినాం కదా. ఇప్పుడైతే అవి కిందికి పోయి దాన్ని మొత్తం పిడియడానికి అయితే డింపుగా నేనైతే పోతున్నాను. గైస్ ఇప్పటిదాకా బైక్ పిడియాలని చెప్పినా కదా, పిడియేసోడే అయిపోయింది. మళ్ళీ దాన్ని అక్కడ పెట్టేసిన. ఇప్పుడైతే ఆ ఇంటికి అయితే పోతున్నాం, పాత ఇంటికి అయితే పోతున్నాం. ఎందుకంటే ఇది ఉన్నది కదా బైక్ టైర్ లాంచర్ది, ఇది వచ్చేసి అంతా సీది ఉంది. నేను తీసుకుపోయి ఆ ఇంటికాడ పెట్టరా. అయ్యో జింగా గుద్దేవు ఆయనతోనేనా వెనకకి తెత్తుండు. మెల్లగా గుద్దేవు. విజ్జి వద్దానంగా కారు రివర్స్ తెచ్చిండు. నడిపోతుందా? మా నడిపోతుంది. వెనక బైక్ గుద్దేవు. ఇప్పుడైతే ఇక ఆ ఇంటికి అయితే పోదాం. కానీ ఇంతమంది మనం పాత ఇంటికి అయితే వచ్చినాం. కారులో కూడా రారాదు కాబట్టి మన బైక్ అయితే తీసుకొచ్చినాం. జింగా నిన్ను డింపి అని ఒక క్వశ్చన్ అడుగుతా, అంటే ఒకటి అడుగుతా, అది చెప్పురి. ఇలా ఒక నెల రోజుల నుంచి ఉండేది ఇప్పుడు లేదు, ఇప్పుడు కొత్తగా యాడ్ అవుతుంది, అదేంది? లేనిది ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యేది. ఇల్లు ఉన్నదా? అది అలా లేదు, ఇడు ఉన్నది. అలా లేని ఇల్లు ఏమున్నది? నెల రోజుల నుంచి ఉన్నది లేదు, ఇప్పుడు కొత్తగా యాడ్ అవుతుంది. ఇప్పుడు అవి రెండు ఏంటి? దింపి అని అడుగుదాం. అయ్యో ఇలా నెల రోజుల నుంచి ఉండేది లేదు, ఇప్పుడు కొత్తగా యాడ్ అవుతుంది, అది ఏంటి? ఈ రెండు అది నెల రోజులు ఉన్నది, ఇప్పుడు లేదు, ఇలా వేరే వస్తుంది, అదేంది? కాదు, నెల రోజులు ఉండి లేనిది అంటే మనం కర్మంజలు అన్ని డబ్బాలలో పెట్టినాం చూడు, అది ఒకటి. ఇప్పుడు కొత్త గిది తెత్తలేమా? ఇప్పుడు లోపల పెడతలేమా? ఇది గిది చెప్తలేరు. గిది వాడేమో అంటుండు డిపి ఆడు. నేనేమన్నారా? నెల రోజుల నుంచి ఉండి పోయింది ఏంది? అది ఇప్పుడు కొత్తగా ఆడేది ఏంది? ఇప్పుడు చెప్తే ఏందిగా. దీన్ని పాతింటికి ఏదో తెచ్చినాము ఇక్కడ పెట్టడానికి, కానీ దాన్ని దించి ఇవి తీసుకొస్తే ఇక్కడ వాడతలేదు, అది డోర్ కాడ వాడతలేదు, మళ్ళీ తీసుకోవచ్చు. మన బుల్లెట్ అంటే టైర్ ఒకటే అలా లోపల వేసినాం. సో ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. సో ఫైనల్లీ గైస్, ఇది ఈ రోజు వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. అండ్ రీసెంట్ గా నేను చెప్పిన కదా ఫోన్ లో ఈ గ్రీన్ టింట్ లైన్ వచ్చిందని చెప్పేసి, సో దీని గురించి చాలా మంది కామెంట్లు చేస్తారు. ఏమని కామెంట్లు చేస్తారు అంటే, దీన్ని తీసుకొని సర్వీస్ సెంటర్లు ఇస్తే ఫ్రీగా స్క్రీన్ రిప్లేస్మెంట్ చేస్తారన్న అని చెప్తారు. ఇది అప్డేట్ టైంలోనే వచ్చింది మీరు అన్నట్టుగా. దాన్ని అప్డేట్ చేయగానే స్క్రీన్ అయితే వచ్చింది అనమాట లైన్. నేను ఏదైనా దెబ్బ దాకా లేకుండా జేబులో పెట్టుకుంటే ఒత్తుకపోయి అయిందేమో అనుకున్నా, బట్ అలా అయితే కాదు. ఇది అప్డేట్ వల్లనే వచ్చినట్టు కరెక్ట్ సెంటర్లో వచ్చింది. సో సర్వీస్ సెంటర్కి కాల్ చేస్తే వాళ్ళు పిక్ చేస్తలేరు. ఇప్పుడు నేను 2-3 డేస్లో హైదరాబాద్ వెళ్ళేది ఉంది, అప్పుడైతే దీన్ని తీసుకుపోయి రిప్లేస్ అయితే చేయించుకొని వస్తా. సో ఎనీవే గైస్, ఇది ఈరోజు లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. అండ్ ఫైనల్ గా ఆఫ్టర్ 30 డేస్ తర్వాత ఆ పర్స్ ఆయన వచ్చి ఆ పర్స్ తీసుకుపోయిండు. ఆయనది సిద్దిపేటలో పోయిందట, అది మా దగ్గర దొరికింది. అంటే వాళ్ళు డబ్బులు తీసుకొని దాన్ని వారేసినట్టున్నారు. సో వీడియో నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ త్వరలోనే ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.